ఆధారాలు చూపించలేక ఫెయిల్ అయింది అనేది ఒక వెర్షన్. 17A ఏంటి, ఒకసారి కనుక ఇది అనుకూలంగా వస్తే ఒకలాగా, రాకపోతే ఇంకోలాగా. సో ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఒకటి, ఇందాక సుబ్బారావు గారు, విజయసాగర్ గారు అన్ని ఆస్పెక్ట్స్ పొలిటికల్ కూడా కవర్ చేశారు. నేను కొన్ని విషయాలు టైం లేక వాళ్ళు చెప్పుకున్నారు. ఒకటి ఏంటంటే మెయిన్ థింగ్, నవంబర్ 7వ తారీఖు 2023 ఈ బెంచే అనుకుంటా, దాదాపు 2-3 నెలల క్రితం అన్నారు 17A వర్తిస్తుంది. 17A ఫాల్స్ కేసెస్. నేను మాటలు కొద్దిగా సమరైజ్ చేసి చెప్తున్నా, చిన్నగా చెప్తున్నా. వాళ్ళు చెప్పిన గంట జడ్జిమెంట్ కాదు, ఆ అబ్జర్వేషన్ కాదు, వర్తిస్తుంది. ఎందుకంటే ఇది ప్రొటెక్ట్ చేయాలి. ఎవరి మీద, వాళ్ళ మీద పై ఆఫీసర్లు, పై అధికారులు ఉన్న వాళ్ళ మీద కేసు ఎవరైనా వెళ్ళి పెట్టేయచ్చు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి మినిస్టర్ మీద పెట్టేయచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి కలెక్టర్ మీద కూడా పెట్టేయచ్చు. అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు డబ్బులు లేనిస్తారా, రిజిస్టర్ చేస్తారంటే ఇక కలెక్టర్ ఏం చేస్తాడు? ఏమి చేయలేదు. ఏది ట్రాన్స్ఫర్ చేసుకో, ఏదో చేసుకుని వాడి వెనకాల తిరగాలి రిజిస్టర్. సో అదొకటి. ఈ జడ్జిమెంట్ ఈ బెంచే అన్నది నవంబర్ 8, 2023. సో అది వ్యతిస్తాయి. రెండో పాయింట్ ఏమన్నారంటే, అప్పుడు హరీష్ సాల్వే 2 మాటలకి తేడా తీసుకొచ్చి, ఎంక్వైరీ, ఇన్క్వైరీ. ఎంక్వైరీ అంటే ఈతో స్టార్ట్ అవుతుంది, ఇన్క్వైరీ అంటే ఐతో స్టార్ట్. మళ్ళీ రైల్వే ఎంక్వైరీ, టెలిఫోన్ ఎంక్వైరీ, ఇన్క్వైరీ చాలా తేడాలు ఉన్నాయి. ఎంక్వైరీ అంటే పైన వెళ్ళి కనుక్కుంటా, ఇలా పిటిషన్ వచ్చింది, ఇంట్లో నిజం ఉన్నదా, ఇది ఏంటి, అసలు ఈ ఫైల్ ఉన్నదా, ఈ ఫైల్ సంతకం పెట్టారా, ఇలాంటి కేసు ఉన్నదా, అది ఎంక్వైరీ. దానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, అంతా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇన్క్వైరీ అయిపోతుందో, ఐతో స్టార్ట్ అయిన మాట, అప్పుడు పర్మిషన్ కావాలి. ఎంక్వైరీ అంటే సీరియస్గా ఇంకా అయిపోయింది, ఇది మాకు నమ్మకం వచ్చింది, అప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి తీసుకోవాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి, తప్పదు. 1969లో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు అప్పుడు ఆఫీసర్లని, సింగిల్ డైరెక్టివ్ తీసుకొచ్చారు. 69 జ్ఞాపకం పెట్టుకోండి, ఇందిరాగాంధీ హయాంలో. ఎందుకంటే అప్పుడు భారతదేశానికి దాదాపు 20 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అన్ని సెట్ అవుతున్నాయి, జనం కూడా అర్థం చేసుకుంటున్నారు, ఆఫీసర్లు కూడా కొత్త జనరేషన్స్ వచ్చారు. 69లో సింగిల్ డైరెక్టివ్ పిలిస్తే అదే అన్నారు, జాయింట్ సెక్రటరీ పెద్ద అధికారుల మీద నువ్వు ఎంక్వైరీ స్టార్ట్ చేసే ముందర పర్మిషన్ తీసుకోవాలన్నారు, లేకపోతే దేవుడు పని చేయడు. 69 తర్వాత ఇది ఎప్పుడు కొట్టేశారు, నా జ్ఞాపకంతో చెప్తున్నా, 1997 వినీత్ నారాయణ కేసు అని, టీవీ నరసింహారావు దిగిపోయాక డైరీ కేసు, జైన్ డైరీ కేసు అని అందరికి విన్నాం కదా. ఏదో డైరీలో ఆడికిచ్చిన డబ్బు అని రాసుకుంటే అదే ఆడు రాసుకున్నాడు, నీకు అందిందా లేదా అని లేకుండా అప్పుడు సుప్రీంకోర్టు ఈ సింగిల్ డైరెక్టివ్ అని కొట్టేశాడు. అంటే ఇవాళ 17A ఏదైతేనో ఆ రోజు సింగిల్ డైరెక్టివ్ అని, అది కొడితే అప్పుడు గవర్నమెంట్కి పని అవ్వదు కాబట్టి మళ్ళీ రెస్టోర్ చేశారు ఆ గవర్నమెంట్. 2013నో లేకపోతే 16 రెస్టోర్ చేస్తే మళ్ళీ 2000 ఆ టైంలో ఈ కేసు ఆ కేసు వచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తే 2018లో 17A పార్లమెంట్ ద్వారా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ PCA మళ్ళీ కలిపారు. ఈవేళ అసలు ఆ చట్టం, ఆ సెక్షన్ ఉండాలా ఉండకూడదా 17A, అది ఎంక్వైరీ ఆప్ చేస్తుందా, అదొక తంత అయితే నేను అనుకుంటున్నా సుప్రీంకోర్టు ఆ సెక్షన్ తీసేసిన మళ్ళీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తా, ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఏ గవర్నమెంట్ అయినా ఆ సెక్షన్ లేకపోతే అసలు పరిపాలనే ఉండదు. ఎవరైనా ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద కక్ష పెట్టేసుకోవడం, వెళ్ళిపోవటం. ఇప్పుడు నేను ఎస్పీ అనలేదు, ఐజీ అనలేదు, పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ ఒక సెక్రటరీ మీద మా మీద కంప్లైంట్ వచ్చిందండి, మీరు డబ్బు రిలీజ్ చేయట్లేదు కాబట్టి ఆ కంప్లైంట్ వచ్చింది, మీరు డబ్బు ఇవ్వాలి, రిలీజ్ చేయట్లేదు, ఆ కాగితాలు పెట్టారు, నాకు నమ్మకం ఉన్నది, మీ మీద కేసు రిజిస్టర్ చేసేది. అతను కోర్టుకి వెళ్ళి లాయర్లు పెట్టుకుని గవర్నమెంట్ చుట్టూరా తిరిగి నేను కరప్ట్ కాదు అని చెప్పుకోవాలి. అందువల్ల రిటైర్డ్ ఆఫీసర్లు కూడా 17A కింద వస్తాయి. వారు సంతకం పెట్టిన ఫైల్ రిటైర్ అయిపోయే కూడా పై అథారిటీస్ డిసైడ్ చేస్తారు, అప్పుడు చేసింది కరెక్టా, పెట్టాలా వద్దా. చాలా అవసరమైన చట్టం.
17A. ఇది లేకపోతే అరాచకం ఉంటాడు, పూర్తి అరాచకం. అంటే ఒకటి పుల్లారావు గారు, డెఫినెట్ గా అరాచకం ఉంటది, ఇది పొలిటికల్ వెండెట్టాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్నప్పుడు డెఫినెట్ గా ఇది పొలిటికల్ వెండెట్టానే కదా ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి జగన్ గారు ఢిల్లీ వెళ్ళి అసలు ఆ బోల్డ్ ప్రైజ్లు వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొత్తం అసలు మా ఘనతే అన్నారు. ప్రైజులే తెచ్చుకున్నారు కదా వెళ్ళి. మరి ప్రైజులు తెచ్చుకున్నది మరి స్టార్ట్ చేసింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నప్పుడు అవినీతి అని మళ్ళీ వాళ్ళే అంటున్నారు కదా, వాళ్ళే కాంట్రడిక్ట్ అయిపోతున్నారు కదా. కరెక్ట్. ఈవేళ సుప్రీం కోర్టు అదే డిసైడ్ చేస్తుంది. 17A చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందా, వర్తిస్తా? అసలు 17A అనే సెక్షన్ పార్లమెంట్ 2018లో తీసుకొచ్చింది. చెడ్డ చట్ట రాజ్యాంగానికి వ్యతిరేకమా, ఉండకూడదా, అదే నిర్ణయిస్తారు. మూడో పాయింట్ ఏం నిర్ణయిస్తారంటే, ఈ పాయింట్ నవంబర్ 7, 2023లో సుప్రీం కోర్టు ఈ బెంచ్ అని నేను అనుకుంటున్నా చెప్పింది ఏంటంటే, ఇది వాడకూడదు, ఇది ఊరికనే ఎంక్వైరీస్ పెట్టకూడదు, చాలా ఎంక్వైరీ చేయాలి. అది కూడా ఈవేళ సెక్షన్, అది ఆ అబ్జర్వేషన్, ఆ చెప్పిన మాటలు కూడా ఈవేళ తేలుతాయి. ఈవేళ జడ్జిమెంట్, ఇది సెక్షన్ 17A ఇది మంచిది కాదు, కరప్షన్ ప్రివెంట్ చేయాలి, ఇది అది అన్నారంటే తప్పకుండా అది అన్ని కేసులకి ఎంక్వైరీ లేకుండా పెట్టేయచ్చు గవర్నమెంట్. కానీ చేస్తుంది నేను సుప్రీంకోర్టు అనుకోవట్లేదు. ఎందుకంటే 2 సార్లు పార్లమెంట్, దాదాపు ఒకసారి పార్లమెంట్ ఈ చట్టం సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ తీసుకొచ్చింది 2018లో. అది మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ తీసుకొస్తారు. అంటే ఒకటి సార్, ఇది ఈ ఒక్క కేసుకి కన్ఫైన్ అవ్వడానికి లేదు కదా. ఇందాక నుంచి వాళ్ళు విద్యాసాగర్ గారు బ్రాడర్ ఆస్పెక్ట్ లో, వైడర్ ఆస్పెక్ట్ లో చూడాలి, ఇది బ్రాడర్ స్పెక్ట్రమ్ లో చూడాలి, బ్రాడర్ ఆస్పెక్ట్ లో చూడాలి. నేను చెప్పిన మాట ఎంతో ఒక చెప్పాను. కోర్టు ఏమన్నది, ఎంక్వైరీ ఎప్పుడైతే ఎంక్వైరీకి వెళ్ళిపోతారో, ఈ నుంచి ఐకి వెళ్తారో అప్పుడే వారు. సో ఇది సుప్రీంకోర్టు కూడా మొన్న నవంబర్ 7లో ఈ బెంచ్ ఇంకో బెంచ్ నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా, స్పష్టంగా ఇదే బెంచ్ అనుకుంటున్నా. వాళ్ళు చెప్పింది ఏంటంటే వేగ్ గా చెప్పారు. ఇంకా సో ఈవేళ మనకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ మీరు కూడా ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారు కొంత వాళ్ళు విశేషంగా యాక్ట్ చేస్తారా సుప్రీంకోర్టు అంటే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ ఇది అందరికి మైండ్ లో ఉన్నది. దొంగ కేసులు పెడతారు, ఏడ్పిస్తారు, వెండట తీసుకొస్తారు. తర్వాత జనం లాయర్లు పెట్టుకోవాలంటే డబ్బున్న వాళ్ళు పెట్టుకోగలరు. మామూలు ఒక ఆఫీసర్ రిటైర్డ్ అవ్వడం పెట్టుకోవాలి. మన ఒక సెక్రటరీ, కోల్ సెక్రటరీ జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే లాయర్లు పెట్టుకోవడానికి డబ్బు లేక జైల్లో ఉన్నాడు 1-2 సంవత్సరాలు. అందరికి తెలిసిన విషయం. సుప్రీం కోర్టు చాలా కేర్ఫుల్ గా ఆలోచించి నేను అనుకుంటున్నా కొంచెం నిర్ణయం, ఇంట్రెస్టింగ్ నిర్ణయం ఉంటుంది. ఇవాళ ఎలా చేస్తారో అలా చేస్తారో మనం అంటాం. ఇంకో 2-3 గంటలు ఆగితే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒకటే పాయింట్, 17A గ్రాండ్ ఫాదర్ సింగిల్ డైరెక్టివ్ 69లో తీసుకొచ్చారు. ఇది 2023, అంటే 55 సంవత్సరాల తర్వాత కూడా ఈ సెక్షన్ కావాలి, మనకు అవసరం. ఏ ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. ప్రొటెక్షన్ లేకపోతే విరోధి హనీ కుంబ్రా ఇస్రామా తగిలిందా అందరికి ఇబ్బంది.